శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 16వ శ్లోకం. భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోని పునర్వసుః. భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోని పునర్వసుః. భ్రాజిష్ణుర్భోజనం భోక్త. భ్రాజిష్ణు అంటే స్వయం ప్రకాశ స్వరూపుడు, తేజోమయుడు, భక్తులకు కనిపించువాడు, అంటే ఏకరస ప్రకాశ స్వరూపుడు అని, అంటే అభిన్న స్వభావములు గల ప్రకాశ స్వరూపుడు అని. భోజనం నోటితో కానీ జ్ఞానేంద్రియములతో కానీ స్వీకరించు విషయములు అన్నీయు భగవత్ స్వరూపములే. అవి అన్నము, శబ్దము, స్పర్శ, గంధము లాంటివి. ఇవి అన్నీయూ కూడా భగవత్ స్వరూపములే. ఇంద్రియముల ద్వారా గ్రహించు విషయముల రూపమునను ఇతర పూజాదిక కార్యముల ద్వారా లభించు ఫలరూపమునను భక్తులకు ఆనందానుభూతిని ప్రసాదించువాడు సచ్చిదానంద స్వరూపుడు. అంటే భోజ్యరూపమైన దగుట చేత ప్రకృతి భోజనం అనబడుతూ ఉన్నవాడు అని. భోక్త అంటే భుజించువాడు. భోజన రూపమగు ప్రకృతి లేక మాయను పురుష రూపమున అనుభవించువాడు. భక్తితో వసగిన కానుకలు స్వీకరించి సంతుష్టుడయ్యేవాడు, అంటే యజ్ఞంలో అర్పించిన దానిని గ్రహించువాడు అని. సహిష్ణు సహించి క్షమించి అనుగ్రహించు కరుణామయుడు, ఓర్పు కలిగి భరించు సర్వసాక్షి, సహనమూర్తి, దుష్టులను సంహరించువాడు అని. జగదాదిజః అంటే జగములన్నింటికంటే ముందున్నవాడు అని. అనగహ పాపరహితుడు, కల్మషము లేనివాడు అని. విజయ జయించుటయే స్వభావ స్వరూపముగా కలవాడు. బ్రహ్మ రుద్రాదుల విజయములకు కూడా కారణమైనవాడు, ప్రకృతిని జయించినవాడు. ఆయనే పాండవులలో అర్జునుడు. జేత అంటే జయించువాడు. అంతా ఆయన ఇచ్ఛానుసారమే జరుగును. విశ్వయోని విశ్వమునకు జన్మస్థానము, కారణము, విశ్వమే కారణముగా కలవాడు అని. పునర్వసు అంటే తన సృష్టి యందు అంతటా సకల దైవములందును అంతరాత్మయై మరలా మరలా విలసిల్లుతూ ఉన్నవాడు, అంటే ప్రళయానంతరము మరలా సృష్టి కావించువాడు అని. ఈ శ్లోకంలో 143వ నామం నుంచి 152వ నామం వరకు తెలియచేశారు. భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోని పునర్వసుః. అంటే ఏకరసమైన ప్రకాశ స్వరూపుడు, భోజరూపమైన దగుట చేత ప్రకృతి అంటే మాయ భోజనం అనబడుతూ ఉన్నవాడు అని. పురుష రూపముతో దానిని అనుభవించువాడు, అమితములైన సకల అపరాధములను సహించువాడు, జగత్తుకు మొదటివారుగా ఉండు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒకడుగా అవతరించినవాడు, పాపరహితుడు, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము మొదలైన గుణముల చేత సమస్తమును జయించినవాడు, సమస్త భూతములను మీరిపోయినవాడు, బ్రహ్మాది మూలముగా ఉండు కార్యప్రపంచమగు విశ్వమునకు కారణభూతుడు, క్షేత్రజ్ఞాని రూపమున మరలా మరలా శరీరముల యందు వసించువాడు, అంటే జీవుని రూపమున మరలా మరలా శరీరముల యందు వసించువాడు అయినటువంటి పరమాత్మనికి ప్రణామములు అని. స్వస్తి.